హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో క్విక్ అండ్ ఈజీగా పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపిస్తాను. ఉదయాన్నే హడావిడి లేకుండా 5 నిమిషాల్లో అన్నం చేసుకుంటే ఇలా ఈజీగా రెసిపీ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకే కాదండి, లంచ్లోకైనా డిన్నర్లోకైనా త్వరగా ఒక రైస్ వెరైటీ ఏమైనా చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్లీ మీకైతే నచ్చుతుంది, క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఇంకెందుకు లేటు, ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ రైస్లోకి సైడ్ డిష్గా ఆవకాయ కానీ ఇలా పాపడ్స్ ఏమైనా పెట్టుకొని తింటే చాలా ఇష్టంగా పిల్లలు తింటారు. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రెసిపీ చేయడానికి ఈ విధంగా పోపు ఐటమ్స్ అన్నీ కూడా తీసి పెట్టుకోవాలండి. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, వాము, వెల్లుల్లి రెబ్బలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. నూనె వేడైనాక ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 7-8 ఎండుమిర్చిని ఈ విధంగా చించి వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ అంత వాము, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలి. వామ్ అనేది మొత్తం ఫ్రై అయినాక వేసుకుందామండి. ముందుగా వామ్ అనేది వేసుకున్నామంటే అది మాడిపోతుంది. సో మొత్తం ఫ్రై అయినాక ఇలా వామ్ అనేది ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వామ్ అనేది వేసుకోవాలి. ఇలా వాము వేసుకోవడం వల్ల పిల్లలకి మంచిగా డైజెషన్ అనేది అవుతుందండి. సో వాము అనేది వేసుకోండి తప్పనిసరిగా. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకుందాము. కల్లుప్పు అనేది వాడవద్దండి, ఎందుకంటే రైస్లో కరగదు కాబట్టి. సో ఈ విధంగా ముందుగా అన్నాన్ని అయితే ఒక ప్లేట్లో వేసుకొని చల్లగా అవ్వనివ్వాలండి. ఇలా చేయడం వల్ల మనం చేసుకునే రైస్ అనేది పొడి పొడిగా వచ్చి పిల్లలు అనేది ఎంతో ఇష్టంగా తింటారండి. వేడి మీద వేసామంటే అన్నం అంతా కూడా ముద్దలా అయిపోతుంది. సో ఈ విధంగా చల్లగా చేసుకున్న అన్నం మొత్తాన్ని కూడా పోపులో వేసుకొని మంట అనేది చిన్నగా పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలి. ఆ పోపు మొత్తం కూడా అన్నంలో బాగా కలిసేంత వరకు మొత్తం కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా, సింపుల్గా, క్విక్గా అయితే అయిపోయింది కదండి రెసిపీ. సో మీ పిల్లలకి మార్నింగ్ హడావిడి లేకుండా ఇలా విధంగా చేసి పెట్టండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మంచిగా పిల్లలకి చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, మనకు కూడా టైం అనేది సేవ్ అవుతుంది. మనం రైస్ అనేది ముందుగా చేసి పెట్టుకున్నామంటే ఇలా 5 నిమిషాల్లో పోపు అనేది వేసి పిల్లలకి లంచ్ బాక్స్ అనేది పెట్టేయొచ్చండి. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.